హాయ్ అండి, నమస్తే. మనం చూస్తున్న పుదీనా ఎంత హెల్తీగా ఉందో చూస్తున్నారు కదండి. కానీ దీన్ని మాత్రం నేల మీద అస్సలు వేయకూడదండి. నేల మీద వేస్తే మొత్తం గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోద్ది. ఇక మనకి చాలా ఛాలెంజింగ్గా తయారైపోద్ది. తీయడం కూడా చాలా కష్టం. ఓ టబ్బులో వేసుకుంటే చాలండి, ఒక ఫ్యామిలీకి సరిపడా ఎప్పుడు పుదీనా రెడీగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది మల్బరీ ప్లాంట్. ఫ్రూట్స్ అన్నిటిలోకెల్లా నాకు మల్బరీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇది చిన్న స్టెమ్ కటింగ్ పెడితే వచ్చేస్తుంది. ఆకుల కంటే ఫస్ట్ ఫ్రూటింగ్ వస్తుందండి, చిగుర్ల కంటే ముందు. కానీ మనం ఏ బాగా ఫ్రూటింగ్ ఉన్న ప్లాంట్ నుంచి మాత్రమే స్టెమ్ కలెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే రావడం కష్టమైద్ది ఫ్రూటింగు. దీనికి ఎప్పుడు ఆకులు మనం ఉంచకూడదండి. ఆకులన్నీ ఎప్పటికప్పుడు మనం ఆకులు తీసేస్తూ ఉంటే ఫ్రూటింగ్ ఖచ్చితంగా ఎప్పుడు నిండుగా వస్తుంది. అదొక్కటే టిప్పు మల్బరీకి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్రూట్స్ వచ్చిన ప్లాంట్ నుంచి కలెక్ట్ చేసుకోవడం ఒకటి. నెక్స్ట్ పపయ అండి. గేటు ముందు ప్రతి ఒక్క ఇంటి ముందు పపయ ప్లాంట్ ఖచ్చితంగా ఉండి తీరాలండి. ట్రై చేద్దామని